మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమీపంలోని పెద్ద కలవల హైవేపై విజిలెన్స్ ఆర్టీఏ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. బూడిద లారీలను రాష్ట్ర విజిలెన్స్ ఆర్టీఏ అధికారుల బృందం తనిఖీ చేసింది. 12 బూడిద లారీలను సీజ్ చేసి ఆర్టీఏ ఆఫీసుకు తరలించారు. ఓవర్లోడ్ తో వెళుతున్న బూడిద లారీలపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. బృందం ఇలా రాజీవ్ రోడ్డుపై ఏదైతే ఈ బూడిద ఓవర్లోడ్తో వెళ్తున్న బూడిద లారీలను ఎక్కడికక్కడే ఆపివేసి ఇలా పెద్దపల్లి ఆర్టీఏ కార్యాలయంకు తీసుకురావడం జరిగింది. అంటే గత కొన్ని నెలలుగా పట్టపగలే దొంగతనం ఎందుకంటే ఏదైతే ఆ లారీలు వాటికి ప్రత్యేక బూడిద జారవేయడానికి చూస్తుంటే ప్రత్యేకమైన వాహనాలలో కూడా లారీలపై అత్యధికంగా ఓవర్లోడ్ వేసుకుంటూ కనీసం టార్పాలిన్ కూడా ఒక సక్రమంగా కట్టుకోకుండా ఏదైతే ఈ సేఫ్టీ జాగ్రత్తలు పాటించకుండా ఏదైతే అధికారులను పెట్టిన నిబంధనలు పాటించకుండా ఒకవైపు నిబంధనలకు విరుద్ధంగా ఓవర్లోడ్ వేసుకువెళ్ళడం, అదేవిధంగా జాగ్రత్తలు పాటించకుండా వాటిపై తార్పాలను కప్పుకోకుండా పోవడం అనేది దుర్మార్గమైన చర్య. గత కొన్ని నెలలుగా యథేచ్ఛగా పట్టపగలే, రాత్రి లేదు పగలు లేదు, 24 గంటలు 24/7 ఇలా లారీలు వెళ్తున్న క్రమంలో ఈరోజు ఏదైతే సెంట్రల్ ఈ అధికారుల బృందం ఆపడం మంచి పరిణామం. ఈ బూడిద లారీల ఓవర్లోడ్ కానీ ఈ తార్పాలు కానీ పూర్తిగా బంద్ అయ్యాక ఈ యొక్క అధికారుల పర్యవేక్షణ